మెయిన్ కస్టమర్ ఇంపార్టెన్స్ ఇస్తాము. కస్టమర్ ఒపీనియన్ బట్టి కస్టమర్ ఎట్లా ఉన్నాడు వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు క్లియర్ కట్ గా వాళ్ళకి చేస్తాం. ప్రియారిటీ అనేది చాలా ఇంపార్టెన్స్. మారుతి నుంచి బెంజ్, ఆడి, బిఎండబ్ల్యూ అన్ని వెహికల్ అవైలబుల్. 50,000 నుంచి స్టార్ట్ అయింది మన దగ్గర వెహికల్. ఆల్ ఫైనాన్స్ ఎలిజిబిలిటీ, ప్రైవేట్ ఫైనాన్స్ సెక్టర్ కానీ ఇన్సూరెన్స్ కానీ అన్ని నేను దగ్గర ఉండి చూసుకుంటాం. లైక్ 50,000 2010 మోడల్. ఇది వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్. GT లైన్ అంటారు. ఇది అంటే టాప్ ఎండ్ వేరియంట్ లో ఇదే టాప్ ఎండ్. Volkswagen పోలోలో డీజిల్ వేరియంట్. ఇది 5,90,000 ఉంది. ఇది మారుతి కొత్త వెహికల్, 2023. ఇది ఒక 6,50,000 ఉంది. మంచి ప్రైస్, మంచి స్టాండర్డ్ వెహికల్, ఫార్చునర్ టైప్ ఆఫ్ వెహికల్. మంచి కండిషన్ లో కండిషన్. ఇది వచ్చేసి మనకు 24 lakhs. ఇది టొయోటా క్రిస్టా. ఇది 15 lakhs కే ఉంది. 15 lakhs 2018 మోడల్. ఇప్పుడే వచ్చింది ఫోర్డ్ ఎండీవర్ 2018 మోడల్. మన తెలిసిన కస్టమర్ది. ఇప్పుడు అది అక్కడ చూస్తున్నది వెర్నా ఫ్లూడిక్. అది 2023 జస్ట్ 40,000 తిరిగింది. అది ప్లస్ ఈ బెంజెస్ ఉన్నాయి కదా, ఈ బెంజ్ ఇది 2012 మోడల్ స్కోడా సూపర్. ఇవన్నీ కొంచెం లవర్స్ ఉంటారు దీన్ని. ఈ బ్రాండ్ ఏంటంటే కొత్తది కొనలేరు. కొత్తది కొనాలంటే మనకు 40 lakhs, 50 lakhs, 80 lakhs అట్లా అవుతుంది. ఈ బెంజ్ ఇది జస్ట్ 3.5K ఉంది. 3,50,000 ఉంది. అంటే ఓకే, కండిషన్ పర్ఫెక్టే. కొంచెం చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఉంటాయి, అది చేసుకోవచ్చు. ఇది ఒక బెంజ్ ఉంది, TS వర్షన్. ఇది 2014 మోడల్. ఇది 7.5 లో ఉంది. ఇది గ్లాంజా 2023. ఇది జస్ట్ 20 చేంజ్ ఏమో తిరిగింది. నీట్ కండిషన్ లో ఉంది. అన్ని ఆడి, వాల్వో. ఇక్కడికి రావచ్చు. ఒకవేళ మీకు తెలిసిన కస్టమర్ ఒక 20 కిలోమీటర్ దూరంలో ఉన్నా నేను వెహికల్ ఇచ్చి పంపిస్తాను. మీరు ఎలాంటి ఫ్యూయల్ పోయాల్సిన అవసరం లేదు. ఫ్యూల్ పోసి మీరేదో చెకింగ్ కోసం ఒక 5,000 డిపాజిట్ అట్లాంటివి ఏది లేదు. అవసరం అయితే మీకు ఒక 50 కిలోమీటర్ ట్రయల్ పోతున్నా కానీ నా మనిషిని ఇచ్చి వెహికల్ ఇచ్చి పంపిస్తా. మీకు 100% సాటిస్ఫాక్షన్ ఉంటేనే వెహికల్ అడ్వాన్స్ చేయండి. తర్వాత లోన్ ప్రాసెస్ చేసుకోండి. తర్వాత మేము ట్రాన్స్ఫర్ కూడా మేమే చూసుకుంటాం. బయట అక్కడ సిగ్నల్ దగ్గర అక్కడిక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా మనకి ఇక్కడే ట్రయల్ రన్ ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. చాలా మంది సెకండ్ హ్యాండ్ లో కార్ కొనాలనుకుంటారు. కాకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బడ్జెట్ లో ఎలాంటి బ్రాండ్ లో కార్స్ వస్తాయి, ఆ బ్రాండ్ లో ఎలాంటి మోడల్స్ ఉంటాయి, ఒకవేళ సెకండ్ హ్యాండ్ లో కార్ కొనాలనుకుంటే దాని ప్రాసెస్ ఎలా ఉంటది అని చాలా రకాల క్వేరీస్ అయితే ఉంటాయి. సో ఆ క్వేరీస్ అన్ని క్లియర్ చేయడానికి ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి అతిపెద్ద సెకండ్ హ్యాండ్ కార్లు సేల్ చేసే షోరూమ్ దగ్గర ఉన్నాం. శ్రీ వైష్ణవి కార్స్ అనే షోరూమ్ ఇది. సో ఇక్కడ ఉన్నటువంటి ఓనర్ అడిగి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం. హలో సార్. హలో, హాయ్ సార్. మీ పేరు, ఒకసారి మీ షోరూమ్ అడ్రస్ చెప్పండి. అందరికీ నమస్కారము. నా పేరు ఆనంద్ గౌడ్, బోయపల్లి. నాది శ్రీ వైష్ణవి కార్స్. ఈ యొక్క మల్టీ బ్రాండ్ సర్టిఫైడ్ వెహికల్స్ మన దగ్గర ఉంటాయి. అన్ని ఆల్ మల్టీ బ్రాండ్స్. మారుతి నుంచి బెంజ్, ఆడి, బిఎండబ్ల్యూ అన్ని వెహికల్ అవైలబుల్. 50,000 నుంచి స్టార్ట్ అయింది మన దగ్గర వెహికల్. ఆల్ ఫైనాన్స్ ఎలిజిబిలిటీ, ప్రైవేట్ ఫైనాన్స్ సెక్టర్ కానీ ఇన్సూరెన్స్ కానీ అన్ని నేను దగ్గర ఉండి చూసుకుంటాం. అంటే మామూలుగా ఇది సెకండ్ హ్యాండ్ కార్స్ అంటేనే బడ్జెట్. సో బడ్జెట్ ని బట్టే వాళ్ళు చూసుకుంటారు. సో ప్రైస్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది, ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి? ఇనిషియల్ గా అయితే 50,000 నుంచి వెహికల్ కూడా లెర్నింగ్ కోసం కూడా వస్తుంటారు మనకు రెగ్యులర్ గా. మనకు నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వరంగల్ అన్ని ఏరియాస్ నుంచి వస్తుంటారు. కాకపోతే మన దగ్గర ఇప్పుడు ఇనిషియల్ గా ఒక 50,000 తీసుకొని వస్తే సిబిల్ స్కోర్ బట్టి కూడా కొన్ని 90-95% కూడా లోన్ అప్రూవల్ కూడా వస్తుంది. ఫైనాన్స్ మనదే ఉంది. కొన్ని కంపెనీ నుంచి మేము టైప్ అయినాం. DSA కోడ్స్ ఉన్నాయి మనకు. కోటాక్ మహీంద్రా అండ్ IDFC, HDFC అన్ని మల్టీ బ్రాండ్ కంపెనీస్, నాన్ NBFC ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది.
ఇప్పుడు కొత్త కార్ తీసుకున్నప్పుడు మామూలుగా మనకు ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడ సెకండ్ హ్యాండ్ కార్ తీసుకున్నప్పుడు యాక్చువల్లీ అయితే చెప్పాలంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ. ప్రతి వెహికల్ కి ఆల్రెడీ షోరూమ్ నుంచి 3 years ఇన్సూరెన్స్ వస్తుంది. 1 year ఏమో కాంప్రెసివ్ ఉంటుంది, 2 years ఏమో థర్డ్ పార్టీ ఉంటుంది. ఆ థర్డ్ పార్టీ కూడా ఫుల్ అంటే 1 year కూడా చేసుకోవచ్చు. కొన్ని ఏమో ఎక్స్పైర్ అయి ఉంటాయి. ఎక్స్పైర్ అయితే సో అండ్ సో వెహికల్ కి ఇన్సూరెన్స్ ఉంది లేదు అనేది ఫస్ట్ ఇనిషియల్ గా మీరు తీసుకునేటప్పుడే మనము ఎక్స్ప్లెయిన్ చేసి, ఒకవేళ మీరు ఫైనాన్స్ కానీ తీసుకునేది ఉంటే మేమే ఇన్సూరెన్స్ మీ పేరు పైన నేమ్ ట్రాన్స్ఫర్ ఆర్సీతో సహా మేమే చేసిస్తాం. సో ఇంకొకటి ఏంటంటే సెకండ్ హ్యాండ్ కార్స్ అంటేనే చాలా మందికి ఒక భయం అయితే ఉంటది. అంటే ఏమన్నా ఇంతకుముందు ఏమన్నా యాక్సిడెంట్ హిస్టరీ ఇట్లా ఉందా, అవన్నీ మీకు ఎట్లా చెక్ చేసి ఉన్నాయి. మీరు అన్నట్టు వాస్తవమే. ఈ రేపు మొత్తం ఆన్లైన్ మార్కెటింగ్ అయిన తర్వాత కొన్ని ఇంకా అవుట్ స్టేట్ కెళ్ళి కూడా ఢిల్లీ, ఒరిస్సా అక్కడి నుంచి వెహికల్స్ వస్తుంటే కొంచెము అపోహలు ఉంటాయి. కాకపోతే మన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము సర్టిఫైడ్ చేసినాకనే మన దగ్గర వెహికల్ పెట్టుకుంటాం. పార్క్ అండ్ సేల్ కానివ్వండి, అవుట్ రైట్ వెహికల్ మేము కొన్నా గానీ 100% మొత్తం చెక్ చేసుకున్న తర్వాతనే, వెహికల్ చెక్ చేసుకున్న తర్వాతనే మేము మా షోరూమ్ లో వెహికల్ ఇక్కడ స్టాండ్ బై పెట్టి, ప్లస్ కస్టమర్ కి 99% జెన్యూన్ ఇస్తాము. ఇంకోటి ఏంటంటే కస్టమర్ కి సాటిస్ఫాక్షన్ కోసం తనకు తెలిసిన మెకానిక్ గానీ షోరూమ్ గానీ మా వ్యక్తిని ఇచ్చి పంపించి, ఒకవేళ షోరూమ్ ట్రాక్ కావాలన్నా నేను ప్రొవైడ్ చేసి ఇస్తాం. నేనే అదే అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే 2 wheeler కూడా మనం కొనాలనుకున్నప్పుడు ఒక మెకానిక్ తీసుకెళ్లి చెక్ చేసి తీసుకుంటా ఉంటారు. సో అలాంటిది 1 లక్ష 2 లక్షలు కావచ్చు 5 లక్షలు పెట్టి కొన్నప్పుడు సో నిజంగానే మనకు సంబంధించినటువంటి మెకానిక్ వచ్చి ఇక్కడ చెక్ చేసుకోవచ్చా అని మేము అడగాలనుకుంటున్నాం. సో మీరే చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు మనం వేరే కాడ పోయి చూసింది వేరు, మనకు తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి చెక్ చేసింది వేరు. సో వాళ్ళు అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి చెక్ చేయొచ్చు, ఇక్కడికి రావచ్చు. ఒకవేళ మీకు తెలిసిన కస్టమర్ ఒక 20 kilometers దూరంలో ఉన్నా నేను వెహికల్ ఇచ్చి పంపిస్తాను. మీరు ఎలాంటి ఫ్యూయల్ పోయాల్సిన అవసరం లేదు. ఫ్యూల్ పోసి మీరేదో చెకింగ్ కోసం ఒక 5,000 డిపాజిట్ అట్లాంటివి ఏది లేదు. అవసరం అయితే మీకు ఒక 50 kilometers ట్రయల్ పోతున్నా కానీ నా మనిషిని ఇచ్చి వెహికల్ ఇచ్చి పంపిస్తా. మీకు 100% సాటిస్ఫాక్షన్ ఉంటేనే వెహికల్ అడ్వాన్స్ చేయండి, తర్వాత లోన్ ప్రాసెస్ చేసుకోండి, తర్వాత నేమ్ ట్రాన్స్ఫర్ కూడా మేమే చూసుకుంటాం. దాంట్లో అపోహ ఏం లేదు. సో సార్ మాటలను మనం చూడొచ్చు, ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటది. సో ముందుగానే మీరు ఒకవేళ తీసుకోకుండా కానీ మేమే పంపిస్తాం, అక్కడికి వచ్చి మీరు చెక్ చేసుకోవచ్చు. అన్ని డీటెయిల్స్ క్లియర్ ఉన్న తర్వాతనే మీకు సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత మీరు కార్ తీసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్ కట్ గా అయితే చెప్తున్నారు. సో ఇక్కడ చాలా రకాల కార్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క బ్రాండ్ చూస్తూ ఆ బ్రాండ్ సంబంధించినటువంటి వెహికల్ సంబంధించినటువంటి ప్రైస్ ఎంత ఉంది, సో దాంట్లో ఏ మోడల్స్ ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇనిషియల్ గా మనకు మారుతి ఎక్కువ ప్రియారిటీ ఉంటది మన ఇక, ఎందుకంటే బేసికల్ గా అందరు మెకానిక్స్ కానీ బడ్జెట్ ప్రకారం కానీ కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా వస్తుంటారు మన దగ్గర. ఇది చూసుకుంటే మనకు ఆల్టో 800, ఇది మారుతి ఆల్టో 800 2019 మోడల్, 82,000 షోరూమ్ ట్రాక్. 100% షోరూమ్ ట్రాక్ ఉంటేనే మేము షోరూమ్ ట్రాక్ అని చెప్తాము. లేకపోతే ఒకసారి చెక్ చేయించుకోండి, షోరూమ్ కి వెళ్ళి చెక్ చేయించుకోండి, లేదా ట్రాక్ అనేది తీసి మీకు మ్యాండేటరీ అంటే ట్రాక్ కూడా తీసి మేము ఇస్తాం. అయితే మన దగ్గర కేవలం మారుతి అనేది కాదు, అన్ని మల్టీ బ్రాండ్. ఇప్పుడు వోక్స్వాగన్ ఉంటది, అది కొంచెం స్టాండర్డ్ బై బాడీ లైన్ కానీ అన్ని కానీ స్టాండర్డ్ గా ఉంటది. ఆ బడ్జెట్ కొంచెం మెయింటెనెన్స్ అనేది కొంచెం హెవీగా ఉంటది. ఎక్కువ ప్రియారిటీ మారుతి ఎక్కువ చూస్తారు. నెక్స్ట్ హుండాయ్ i10, ఇది i10 ఓల్డ్ మోడల్, ఇది కానీ నీట్ మెయింటైన్ చేస్తారు. ఇది ఓన్లీ పెట్రోల్ ఉంటది. జస్ట్ 66,000 షోరూమ్ ట్రాక్. ఇది 1,50,000 ఉంది. 1,50,000 2010 మోడల్. ఇది వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్. స్పోర్ట్స్ వేరియంట్ ఇది తక్కువ బడ్జెట్ లో, అంటే మినిమం యాక్టివ్ వెహికల్ కొన్నా 1,30,000 అవుతుంది ఇప్పుడు. అదే మనకు 150 ఉంటే కార్ వచ్చేస్తుంది. ఇది వోక్స్వాగన్ పోలో జీటీ, ఇది జీటీ లైన్ అంటారు. ఇది అంటే టాప్ ఎండ్ వేరియంట్ లో ఇదే టాప్ ఎండ్ వోక్స్వాగన్ పోలోలో డీజిల్ వేరియంట్. ఇది 5,90,000 ఉంది. 2017 మోడల్. ఎస్. అలా మామూలుగా దీంట్లో మనకి ఏదైతే రీడింగ్ చూస్తుందో ఆ రీడింగ్ పైన కొన్ని అపోహలు ఉంటాయి. సో 100% బ్రదర్, ఇవాళ రేపు అవసరం లేదు. ఏంటంటే జెన్యూన్ గా రీడింగ్ ఉంటేనే దానికి వాల్యూ. అదేదో చేసి మీటర్ ట్యాంపరింగ్ చేస్తే దాని వల్ల
వచ్చే ఉండే వెహికల్ మీరు కండిషన్ చూసుకుంటే తెలిసిపోతుంది అది ఎంత తిరిగింది ఎంత చేసింది అనేది ఆటోమేటిక్. మీకు తెలియకుండా తెలిసిన మెకానిక్ చూపించుకుంటారు కాబట్టి వాళ్ళకి అర్థం అయిపోతుంది. ఇంతకుముందు ఒక కస్టమర్ వచ్చినప్పుడు కూడా చూసినాము, ఒక పర్సన్ ఇక్కడ ఉండి మారి తీసి మొత్తం చూపించడం జరిగింది. సో అట్లా డౌట్స్ ఏమైనా క్లియర్ అయిపోతుంది, చెప్తారు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగా ఎక్స్పర్ట్స్, 2 మేనేజర్స్ ఉన్నారు, ఒక మార్కెటింగ్ మేనేజర్ ఉన్నాడు, ఒక అమ్మాయి తను కూడా చెప్తాది మీకు. కస్టమర్ రిలేషన్షిప్ అయితే మా దగ్గర నెంబర్ 1 రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తారు. వాళ్ళకి ఎలాంటిది కొంచెం డౌట్ ఉన్నా ఏదైనా డాక్యుమెంట్ ప్రకారం కానీ ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్ గా ప్రాబ్లం అనేది క్లియర్ చేస్తాం. అట్లా ఇది మారుతి కొత్త వెహికల్, 2023 పెట్రోల్ స్విఫ్ట్ VXI వర్షన్. ఇది ఇక 20 తర్వాత మనకు అన్ని డీజిల్ క్లోజ్ అయ్యి పెట్రోల్ అందు గురించే ఈ 2023 2022 ఇది ఒక 6,50,000 ఉంది, 6,50,000 అది 5,90,000 ఉంది. ఇది 2022 సేమ్ VXI వేరియంట్. ఇంకోటి 810 ఇక మీరు చూసుకోవచ్చు అన్ని బ్రాండ్స్. ఇప్పుడు ఇక్కడ అటేమో జర ప్రీమియం వెహికల్స్ అవి ఫోర్డ్ ఎండివర్ కానీ, అది ఫోర్డ్ ఎండివర్ 19 మోడల్ టాప్ ఎండ్ 3.2 ఇంజన్ అది. ఇక ఫోర్డ్ షోరూమ్ క్లోజ్ అయింది కానీ మంచి ప్రైస్, మంచి స్టాండర్డ్ వెహికల్, ఫార్చునర్ టైప్ ఆఫ్ మంచి కండిషన్ లో కండిషన్ ఉంది మంచిగా ఉంది. ఇన్నోవా క్రిస్టాల్ అండ్ క్రేటా. దీని ప్రైస్ ఎంత వరకు ఉంటుంది? ఇది వచ్చేసి మనకు 24 lakhs. మంచి టాప్ ఎండ్ వర్షన్ ఇది. ఇది ఏ ఇయర్? ఇది 2019. ఇది టొయోటా క్రిస్టా. ఇది 15 lakhs కే ఉంది. 2018 మోడల్. ఓకే, జీ వర్షన్ బేసిక్ మోడల్. ఇది ఒకటి XUV, దీన్ని DC మాడిఫైడ్. ఇది 2019 మోడల్, జస్ట్ 23,000 ఇది షోరూమ్ లోపల. చాలా అంటే 4 సీటర్ చేయించుకుంటే 23,000 తిరిగినటువంటి కారు ఇక్కడ మనకు ప్రైస్ ఎంత ఉంది? అదే మనం వేరే షోరూమ్ లోకి వెళ్తే ఎంత ఉంటుంది దాదాపు? మాక్సిమం చెప్పాలంటే ఇప్పుడు కొంచెం సిటీ లోపలికి వెళ్తే అక్కడ ప్రైస్ లిస్ట్ కి ఇక్కడికి అయితే ఒక 1.2 తేడా ఉంటుంది, 1.5 తక్కువనే ఉంటుంది మన దగ్గర. ఎందుకంటే జెన్యున్ గా కస్టమర్ నుంచి మనకు పార్క్ అండ్ సేల్ వచ్చింది ఈ వెహికల్. ఈ వెహికల్ అని కాదు, మన కస్టమర్ నుంచి కూడా తీసుకున్నది ఒక 50,000 నుంచి 1 lakh మధ్యలో చిన్న వెహికల్ కి వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు 100 feet రోడ్, హైటెక్ సిటీ, బల్కంపేట, అక్కడ వేరే షోరూమ్స్ ఉన్నాయి. ఇక అందరూ ప్రమోషన్స్ ఇస్తుంటారు. కాకపోతే అది ఎంత వరకు అనేది అక్కడ చెప్పే ప్రైస్ వేరు, పోయి చూసినాక వేరు ఉంటది. మన దగ్గర జెన్యున్ గా అది డీల్ అయ్యేది ఉంటే మనం చెప్తాం. 14,50,000 కొన్నాం. సో ఇప్పుడు ఈ సెకండ్ హ్యాండ్ కార్లు కొనాలనుకున్నప్పుడు పేపర్ వర్క్ ఎట్లుంటుంది? పేపర్ వర్క్ అంటే లోన్ ప్రాసెస్ వెళ్తేనేమో మీకు కామన్ గా ఉండేది ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ ఏదైతే లైవ్ లో ఉంటుందో అది ఒక పవర్ బిల్ అండ్ మీకు ఐటీ రిటర్న్స్ ఏమైనా ఉంటే అవి ఇస్తే ఏంటంటే ఆన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బేసిక్ మీద కొంచెం తక్కువ పడుతుంది. సో మామూలుగా ఇప్పుడు నేను కారు కొనాలని వచ్చిన, నా దగ్గర ఒక 50,000 ఉన్నాయి, కాకపోతే నేను ఒక 5 lakhs కారు కొంటానికి వచ్చిన. సో అమౌంట్ నేను పే చేసి ఒక 4 రోజులు ఆగురే నేను ఇదే కారు కావాలంటే అట్లా ఉందా? మనకు ఫస్ట్ ప్రీ బుకింగ్ చేసుకుంటే 7 days టైం ఉంటుంది. 7 days కాడ ఇంకా 3 days అయినా 10 days అయినా టైం ఇస్తుంది. మీరు క్యాష్ కానివ్వండి లేదా ఫైనాన్స్. మెయిన్ కస్టమర్ ఇంపార్టెన్స్ ఇస్తాము. కస్టమర్ ఒపీనియన్ బట్టి కస్టమర్ ఎట్లా ఉన్నాడు, ఒక్కొక్కరు ఒక తీరా ఆలోచన ఉంటుంది. థింక్ ఆఫ్ వే వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు క్లియర్ కట్గా వాళ్ళకు చేస్తాం. ప్రియారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సార్ మామూలుగా కస్టమర్లకు ఇక్కడికే రావాలి, ఇన్నే కొనాలి అనడానికి మీరు కస్టమర్లకు ఏం చెప్తారు? ఎందుకు ఇక్కడికి రావాలి కస్టమర్స్? నైస్ క్వశ్చన్. అది మాది వాస్తవం చెప్పాలంటే 2004 నుంచి మనది ఇదే ఫీల్డ్. మాకు 3 షోరూమ్లు ఉన్నాయి, వైష్ణవి గ్రూప్స్. సో దాంట్లో మాకున్న రిలేషన్, మాకున్న సర్కిల్, మాకున్న ట్రాక్ తోని రెగ్యులర్ గా వాళ్ళ నుంచే వస్తారు. మాకు ఇక్కడ సాగర్ రింగ్ రోడ్ లో దగ్గర పెద్ద ఏరియాలో ఎక్కడ లేదు. మనకు కస్టమర్ నార్మల్ కస్టమర్ వచ్చినా అదే ఇంపార్టెన్స్ ఇచ్చి బయట అక్కడ సిగ్నల్ దగ్గర అక్కడిక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా మనకి ఇక్కడే ట్రయల్ రన్ ఉంటది. ఇక్కడ బయటికి పోయే పని లేదు. ఇప్పుడు బయటికి పోవాలంటే 1/2 hour 1 hour పడుతుంది ఈ సిగ్నల్ ట్రాఫిక్ కి. సో అలాంటి టైంలో కొంతమంది అసలు ట్రయల్ చేసుకోరు. ఎందుకంటే ఉన్నటువంటి గోడానే ఉంటది, దాంట్లో చూస్తారు, తీసుకెళ్ళినట్టు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అరే ట్రయల్ చేసుకుంటే బాగుండు అని కొంతమంది అనుకుంటారు. అవునవును.
అయితే ఫస్ట్ కస్టమర్ రాగానే ఏ వెహికల్ అడిగినా కానీ ఎవరు కొందరు అయితే మీరు డబ్బులు కొంటారో కొనరో డబ్బులు అడ్వాన్స్ కడితేనే ఇస్తాము అట్లా ఉంటాయని చూపిస్తాము అన్నట్టు. కానీ మన దగ్గర అట్లాంటి నో ఆఫ్ క్వశ్చన్. మన దగ్గర ఏ వెహికల్ చూస్తున్నా కానీ ఫస్ట్ బండి ఇచ్చేసే రైట్ హ్యాండ్ ఓవర్ పర్ఫెక్ట్ డ్రైవింగ్ వచ్చాయంటే వాళ్ళకైనా ఇస్తాం, లేదంటే మా డ్రైవర్ పక్క కూర్చోబెట్టుకొని అందులో కూర్చోబెట్టుకొని ఇక్కడే ట్రయల్ రన్. ఇదంతా నువ్వు 10 రౌండ్స్ వేసుకున్నా నీకు ఇబ్బంది ఉండదు. ఇది స్ట్రైట్ గా ఇవన్నీ వెహికల్ ఇది ఇప్పుడే వచ్చింది ఫోర్డ్ ఎండీవర్ 2018 మోడల్. మన తెలిసిన కస్టమర్ది నీట్ గా. ఇప్పుడు అది అక్కడ చూస్తున్నది వెర్నా ఫ్లూడిక్, అది 2023 జస్ట్ 40,000 తిరిగింది. అది ప్లస్ ఈ బెంజెస్ ఉన్నాయి కదా, ఈ బెంజు ఇది 2012 మోడల్ స్కోడా సూపర్. ఇవన్నీ కొంచెం లవర్స్ ఉంటారు దీన్ని. ఈ బ్రాండ్ ఏంటంటే కొత్తగా కొనలేరు. కొత్తది కొనాలంటే మనకు 40 lakhs 50 lakhs 80 lakhs అట్లా అవుతుంది. ఈ బెంజు ఇది జస్ట్ 3.5K ఉంది, 3,50,000 ఉంది. అంటే ఓకే కండిషన్ పర్ఫెక్టే, కొంచెం చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఉంటాయి, అది చేసుకోవచ్చు. ఇది ఒక బెంజ్ ఉంది టిఎస్ వర్షన్, ఇది 2014 మోడల్, ఇది 7.5 లో ఉంది. ఇది గ్లాంజా 2023, ఇది జస్ట్ 20 చేంజ్ ఏమో తిరిగింది, నీట్ కండిషన్ లో ఉంది. అన్ని ఆడి వాల్వో, నీకు మల్టీ బ్రాండ్స్ అంటే మన దగ్గర వైష్ణవి కార్స్ లో నెంబర్ 1. సార్ మామూలుగా మనం కార్లు మీద నుంచి చూస్తే అయితే లుకింగ్ కూడా ఉంటాయి, కాకపోతే సెకండ్ హ్యాండ్ కార్లు కొన్నప్పుడు అసలు ఏం చెక్ చేయాలి ఏందనేది ఒకసారి చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ కండిషన్ చూస్తే కొన్ని టోటల్ లాస్ వెహికల్స్ ఉంటాయి, కొన్ని ఇన్సూరెన్స్ టోటల్ లాస్ క్లెయిమ్ చేసినవి ఉంటాయి, ఫ్లాట్ వెహికల్స్ ఉంటాయి, లేదా యాక్సిడెంట్ వెహికల్ అనేది చెక్ చేయాలంటే మెయిన్ వెహికల్ కి ఆప్రాన్ పిల్లర్స్ మెయిన్ ఇంపార్టెంట్. పిల్లర్స్ మీరు ఒకవేళ క్యాష్ లో కన్నా ఒకవేళ తెలియకుంటే మోసపోతుంటారు కొన్ని చోట్ల. ఫైనాన్స్ కి వెళ్తే వాళ్ళు ఎట్లా వాల్యుయేటర్ పంపిస్తారు, వాల్యుయేషన్ వేస్తారు, అప్పుడు తెలుస్తుంది. ఒకవేళ మీరు క్యాష్ లో తీసుకున్న చిన్న వెహికల్ సరే, ఒక 1 lakh వెహికల్, ఒక 20 lakhs వెహికల్ ఉన్నా, ఇది ఫోర్డ్ ఎండీవర్, ఇది అవుట్లుక్ చాలా సూపర్ ఉంటుంది. ఇది చెక్ చేసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బానట్ ఒరిజినల్ ఉందా, పేస్టింగ్ షోరూమ్ నుంచి పేస్టింగ్ వస్తుంది మెయిన్. మొత్తం గ్లాసులన్నీ ఇయర్ తో సహా ఉంటాయి ప్రతి ఒక్క దాని మీద, గ్లాస్ పైన కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా స్మాల్ యాక్సిడెంట్ ఉన్నా కానీ గ్లాస్ అనేది బ్రేక్ అవుతుంది. ఫస్ట్ గ్లాస్ చేంజ్ అయిందంటే లోపల ఇంకేమైనా బానట్ చేంజ్ అయిందా, బానట్ చేంజ్ అయ్యి అంటే మైనర్ ఏమైనా తగిలితే కూడా బానట్ షోరూమ్ లో చేంజ్ చేస్తారు. బానట్ చేంజ్ అయిన తర్వాత ఇంకా మేజర్ ఏముందని చూస్తే ఇది ఉంటది షో పట్టి అంటారు దీన్ని. ఈ షో పట్టి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉంటుంది. ఇది ఒరిజినల్ ఉందా లేదా ఇది చూసుకోవాలి. ఇది చూసుకున్న తర్వాత మెయిన్ ఇంకా అక్కడ ఆప్రాన్ ఉంటది, షాక్ అబ్జర్వ్ పైన సస్పెన్షన్ కి మొత్తం ఆప్రాన్ మొత్తం ఫంక్షనింగ్ చేసేది. ఆ ఫంక్షనింగ్ లో కొన్ని ఆప్రాన్ తగిలిన వెహికల్ ఏంటంటే టైర్స్ అనేది ఇమీడియట్ ఫ్లాట్ అయిపోతాయి, అరిగిపోతా ఉంటాయి. ఆప్రాన్ ఒకవేళ డిస్టర్బ్ అయిందంటే దాని ఫంక్షనింగ్ సస్పెన్షన్ ఫంక్షనింగ్ అంతా చేసేది ఆప్రాన్. ఆ విషయంలో మనకు టైర్స్ అనేది బాగా అరిగిపోతుంటాయి. దానికి ఆప్రాన్ గిన డ్యామేజ్ అయ్యింది అనుకోండి, వెహికల్ వాల్యుయేషన్ ఉండదు, వెహికల్ కాస్ట్ అనేది టోటల్ కొలాప్స్ మాక్సిమం. మళ్ళా రేపు నాడు మీరు రీసేల్ చేసుకున్నా గానీ ఆప్రాన్ పోయిందని అంటే ఎవరు ముట్టరు, ముట్టినా గానీ ఓ 50% డిప్రిసియేషన్ లో పోతుంది. ఇది లోపల ఇన్సైడ్ ఇది ఆప్రాన్ అనేది. ఇక్కడ వచ్చేసి ఇది పిల్లర్, ఇది పిల్లర్ అంటారు. పిల్లర్స్, ఈ పిల్లర్స్ కి మెయిన్ చెక్ గ్లాస్ ఒకవేళ చేంజ్ అయితే మామూలు చిన్న డ్యామేజ్ అనుకోని గ్లాస్ చేంజ్ అయిన తర్వాత డోర్ చూస్తారు. డోర్ పేస్టింగ్, ఇది పేస్టింగ్ షోరూమ్ నుంచి వస్తుంది. అదే ఒకవేళ చేంజ్ చేసారు అనుకోండి పేస్టింగ్ ఉండదు, ఓన్లీ బాడీ కనిపిస్తుంది లైన్. ఇది పేస్ట్ ఒరిజినల్ ఉన్నది. ఒకవేళ కొన్ని ఇంకా డౌట్స్ ఉన్నాయి, కొందరు డెంటర్స్ పెయింటర్స్ ఏం చేస్తారంటే యాక్సిడెంట్ ఉన్నా కానీ ఒరిజినల్ డోర్స్ వస్తాయి, రీప్లేస్ చేసి సెట్ చేస్తారు. అట్లాంటప్పుడు ఇది తీసి పర్ఫెక్ట్ చెక్ చేసుకోవాలి. ఇవి బటన్స్ ఉంటాయి, ఇవి పంచింగ్ అంటారు, షోరూమ్ నుంచి వస్తుంది. ఈ పంచింగ్ చేసి డెంటింగ్ కొట్టిందంటే ఈ పంచింగ్ అవుతుంది, ఇక్కడ లప్పం పెట్టింది నీకు వెల్డింగ్ కొట్టింది, ఈ రేంజ్ లో రాదు, అది రీప్లేస్ అయినట్టే. ఇది కూడా వన్ ఆఫ్ ది వెహికల్ పార్ట్ లో మెయిన్ ఇది ఆప్రాన్ పిల్లర్. ఈ రెండు ఒరిజినల్ ఉంటేనే
ఆ వెహికల్ ఒక వాల్యుయేషన్ అనేది ఉంటది. Right. అది నెంబర్ 1 చెక్ చేసుకోవాల్సింది. తర్వాత ఈ అవుట్ సైడ్ మీకు మామూలుగా చూస్తే మీకు మంచిగా అనిపిస్తుంది. ఏది చిన్న చిన్న గీతలు ఉన్న పెయింటింగ్ డెంటింగ్ చేసి టెఫ్లాన్ కోట్ కొట్టించి సెరమిక్ కోటింగ్ కొట్టేస్తే డీటెయిలింగ్ చేస్తే ఏ వెహికల్ అయినా మంచిగా కొడుతుంది. ఈ ఇట్లా కామన్ గా ఇప్పుడు ఇది బంపర్ రీపెయింట్ అయింది, ఇట్లా ఇది క్యాజువల్ గా ఈ సిటీలో ఆటోలు జరుగుతుంటాయి కాబట్టి ఇది కామన్. కానీ మెయిన్ కావాల్సింది ఏంటంటే ఆప్రాన్ పిల్లర్, సస్పెన్షన్ వర్క్, బండి కండిషన్ ఉంటుంది, ఇన్సైడ్ కూడా ఇంటీరియర్ ఉంటుంది. ఇంటీరియర్ కూడా మనం అంతా చెక్ చేసుకోవాలి. ఒక్కొక్క వెహికల్ మనకు ఇంటీరియర్ కూడా మనకు ఏమైనా రఫ్ ఉందా, ఎంత తిరిగింది, ఎట్లా ఉంది అనేది మనం చూసుకోవచ్చు. దాన్ని బట్టి కూడా అరే హెవీగా తిరిగిన బండి రీడింగ్ టెంపర్ అయితే తెలిసిపోతాయి, ఇంటీరియర్ తో కూడా తెలిసిపోతుంది. ఎట్లా యూజ్ చేసారు ఏందనేది పూర్తిగా గ్లాస్ కావచ్చు, లేకపోతే రీడింగ్ కావచ్చు, ఆ డిస్ప్లేలు 100%. ఇది 7 సీటర్ మంచి లగ్జరీ వెహికల్. ఇప్పుడున్న మార్కెట్ లో హైఫై లో ఇది నెంబర్ 1. ఇది వచ్చేసి మనకు 19 lakhs చెప్తున్నాం, నెగోషియబుల్ చేద్దాం. ఇది లేటెస్ట్ మీకు ఇంతకుముందు చెప్పాను కదా 40,000 తిరిగింది జస్ట్. ఓన్లీ 40. న్యూ వెహికల్ వచ్చేసి 19,80,000 ఉంది. హుండై వెర్నా SX ఆప్షన్ లో ఇది 6 air bags ఉంటాయి, లగ్జరీ వెహికల్ హైఫై లో ఉంటది. 19,80,000 షోరూమ్ ఉంది, మన దగ్గర కేవలం 12,50,000 ఉంది. అంటే దాదాపుగా హాఫ్ కంటే కొంచెం 1.5 year వెహికల్ ఓల్డ్ అంతే. జస్ట్ మనకు ఆల్మోస్ట్ ఒక 6 lakhs చేంజ్ మనకు వస్తుంది. ఎట్లాంటి అంతా ఆల్రెడీ మనం సర్టిఫైడ్ చేసిన వెహికల్. మనము కార్ 24 నుంచి కూడా సర్టిఫైడ్ మనకు వాల్యుయేషన్ తోనే ఇస్తాం. తర్వాత ఇంకోటి, మీరు ఎవరైనా అమ్మాలనుకున్నా కూడా కార్లు మెయిన్ మనది ఏంటంటే వెహికల్స్ పార్క్ అండ్ సేల్. కస్టమర్ ఇమీడియట్లీ ఎమర్జెన్సీ అవసరం ఉంటే మనం ఏంటంటే మేము కూడా తీసుకుంటాం. అవుట్ రైడ్ వెహికల్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఇమీడియట్లీ ఉంది, మీకు ఎమర్జెన్సీ ఉంది, నా వెహికల్ ఉన్నా సార్ ఎంత ప్రైస్ వస్తుందని మీరు చెప్తారు. సార్ ఇది 5 lakhs వెహికల్ మార్కెట్ లో మేము తీసుకుంటే 4.5 లో తీసుకుంటామని చెప్తాం. ఎందుకంటే మేము మీరు రీసేల్ చేసుకుంటే మాకు ఒక ప్రాఫిట్ ఉండాలి కదా. లేదు నాకు టైం ఉంది సార్ ఒక 1 week 10 days అంటే ఆ 10 days లో మేము అదే 5 lakhs కి నీకు అమ్మి మార్కెట్ ప్రైస్ అమ్మి మా కమిషన్ 2% కమిషన్ తీసుకుంటాం. అప్పటి వరకు ఇక్కడ పార్క్ చేసినందుకు ఎలాంటి చార్జెస్ ఉండవు. వెహికల్ సేల్ చేస్తేనే మేము కమిషన్ అడుగుతాం. సో ఎవరైతే కార్ అమ్మాలనుకున్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి మీ కార్ హ్యాండ్ ఓవర్ చేస్తే సేమ్ మార్కెట్ ప్రైస్ కు మీరు అమ్ముతారు. సో దానికి ప్రకారం మీకు 2% తీసుకొని ఇచ్చేస్తారు అంతే. సో ఇది చాలా మంచి విషయం, ఎందుకంటే చాలా మంది అమ్మాలనుకుంటారు కానీ వాళ్ళు ఎక్కడికి పోవాలని తిరుగుతా ఉంటారు. సో అదే మీకు ఇచ్చినట్టయితే మీరే అమ్మి పెట్టి ఎంతో కొంత దాంట్లో ఎమర్జెన్సీ ఉన్నా ఏది ఉన్నా అని మార్కెట్ ప్రైస్ కంటే 5-6 lakhs ఉన్న వెహికల్ 3 lakhs అట్లా అయితే ఎవరు బయట ఎమర్జెన్సీ ఉంటే అట్లా అమ్మే చాలా మంది ఉంటారు. అని అవి కొన్ని ఫ్రాడ్ జరుగుతుంటాయి, కొన్ని సరే చేస్తామంటారు, హాఫ్ పేమెంట్ ఇస్తారు, హాఫ్ పేమెంట్ ఇవ్వరు, అది వేరే ఉంటది. మన దగ్గర అట్లాంటిది ఏం లేదు. మన వెహికల్ ఖచ్చితంగా వెహికల్ మంచి బ్రాండెడ్ గా నీట్ కండిషన్ లో ఉంటే మాత్రం మార్కెట్ ప్రైస్ కి తీసిపోకుండా మంచి ప్రైస్ కి అమ్మి మేము కస్టమర్ సాటిస్ఫాక్షన్ చేపిస్తాం. సో అది సిచ్యువేషన్. మన ఇక్కడికి వచ్చి ఆల్రెడీ కార్స్ ప్రతి బ్రాండ్ అయితే మల్టీ బ్రాండ్స్ కార్స్ ఉన్నాయి. 50,000తో మొదలు పెట్టి ఇక్కడ ఒక 15-20 లక్షల వరకు ఉన్నటువంటి కార్లు ఉన్నాయి. సో మీకు ఎలాంటి క్వేరీస్ ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి ఆ క్వేరీస్ అన్ని వీళ్ళు క్లియర్ చేస్తారు. ఎలాంటి అనుమానం ఉన్నా మొత్తం క్లియర్ గా చెప్తారు. తర్వాత మీరు ట్రయల్ రన్ చేయాలనుకున్నా కానీ ఇక్కడికి వచ్చి మీరు కార్ మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఫైనాన్స్ విషయంలో కావచ్చు, ఇన్సూరెన్స్ విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి యజమాని పూర్తిగా మీకు హెల్ప్ చేస్తుంది. సో కింద స్క్రోలింగ్ లో మీకు నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ లొకేషన్ వచ్చేసి, ఈ లొకేషన్ మీ మాటల్లో ఒకసారి చెప్పండి. ఈ లొకేషన్ వచ్చేసి ఎల్బీ నగర్ టువర్డ్స్ సాగర్ రింగ్ రోడ్ లెఫ్ట్ సైడ్ లో దేవరకొండ బస్ స్టాప్ ఉంటది. బస్ స్టాప్ పక్కనే వాకింగ్ స్టేజ్ జస్ట్ ఒక 100 steps వేస్తే లెఫ్ట్ సైడ్ లోనే ఇక్కడ పక్కన లిక్కర్ మార్ట్ మన అమరావతి హై స్పీడ్స్ ఉంటది. ఇది మెయిన్ రోడ్ హైవే ఫేసింగ్ ఉంటది. మీకు ఎవరైనా మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, జస్ట్ ఆయన అల్ల పెడితే మీకు ఏ వెహికల్ ఫొటోస్ కావాలన్నా మీరు 100 kilometers దూరం ఉన్నా మీకు ఫొటోస్ ఫస్ట్ ప్రొవైడ్ చేస్తాము, లొకేషన్ ప్రొవైడ్ చేస్తాము.
మీ అవైలబిలిటీ బట్టి, మీ రిక్వైర్మెంట్ బట్టి ఏ వెహికల్ కావాలన్నా మా దగ్గర నెంబర్ ఆఫ్ వెహికల్స్ 100 వెహికల్స్ ఉన్నాయి. ఇంకా మీకు ఈ బడ్జెట్ లో ఇంకా మంచి బండి, ఇంకా మంచి కండిషన్ కావాలన్నా అని మేము ఆ వెహికల్ ఎక్కడ ఉన్న మార్కెట్ లో ఎక్కడ ఉన్న కస్టమర్ దగ్గర ఉన్నా మేము తీసుకొచ్చి వెహికల్ వచ్చింది సార్ అని చెప్పేసి పిలిచి దగ్గర ఉండి మేము క్లోజ్ చేస్తాం. ఈ ప్రైస్ ఈ బడ్జెట్ నా దగ్గర ఉందని మీకు చెప్తే మీరు ఆ బడ్జెట్ లో ఆ ప్రైస్ లో ఆ మోడల్ కార్స్ ఎక్కడ ఉన్నాయని తెప్పించి మరి ఇస్తారండి. ఎస్. సో కింద నెంబర్స్ అయితే మెన్షన్ చేస్తాం. మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా ఆ నెంబర్ కాల్ చేయండి. ఇక్కడికి వచ్చేసి సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఉంటుంది అడ్రస్ అయితే. సో ఇక్కడికి వచ్చి కార్లు తీసుకోవచ్చు ఎవరైనా కానీ. సో మరిన్ని వివరాల కోసం మీరు కామెంట్ కూడా వేయచ్చు, మీకు ఎలాంటి కార్స్ కావాలి, సో ఇంకా ఎలాంటి మీకు క్వైరీస్ ఉన్నాయి, ఎలాంటి అనుమానాలు ఉన్నా కానీ కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. మరిన్ని వీడియో చేసి మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాం.